Good morning to our Honorable Director Sir, Sri KNR Garu, my dear staff and my dear students. A very good morning to all of you. I am KSVN Manohar, Principal and Lecturer in Physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 6th semester physics subject. The elective paper title is Material Science. In this Material Science, there are 5 units. The 4th unit name is Defects and Diffusion of Materials. In this unit, first I have explained about in previous class what is meant by defect in a solid and what are the types of solids, the definition of defects of solid and the types of defects in materials. Now the present concept is Fick's law of diffusion. It is also important concept, Fick's law of diffusion. In this ORR, diffusion in solids, ORR Fick's law of diffusion. In this concept, diffusion is the net movement of molecules or atoms from one region of high concentration to with high chemical potential to a region of low concentration with low chemical potential. This is also referred as movement of a substance down a concentration gradient. Again, diffusion is the net movement of molecules or atoms from a region of high concentration to with high chemical potential to a region of low concentration with low chemical potential. This is also referred as movement of a substance under a concentration gradient. అంటే diffusion in solids or Fick's law of diffusion అంటే ఘన పదార్థాలలోని వ్యాపనము లేదా ఫిస్క్ వ్యాపనాల గురించి వివరించండి అని అడగడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఏదైనా ఒక ఘన పదార్థంలో ఉన్నటువంటి పరమాణువులు లేదా అణువుల యొక్క మొత్తము కదలికని టోటల్ మూమెంట్ మొత్తం కదలికని ఏమంటారంటే ఇట్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్ అంటారు. అంటే వ్యాపనము అంటారు. అంటే ఘన పదార్థాల్లో ఉన్నటువంటి అణువుల యొక్క మొత్తము ఫలిత కదలిక, ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ డిఫ్యూజన్. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ రీజియన్ విత్ హై కెమికల్ పొటెన్షియల్, అంటే అధిక రసాయన పొటెన్షియల్ కలిగినటువంటి అధిక గాఢత కలిగినటువంటి ప్రదేశం నుండి అల్ప రసాయన పొటెన్షియల్ కలిగినటువంటి అల్ప గాఢత కలిగిన ప్రదేశానికి అణువుల యొక్క కదలికని ఏమంటారంటే ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫ్యూజన్. అగైన్ ఏదైనా ఘన పదార్థములోని అణువుల యొక్క లేదా పరమాణువుల యొక్క మొత్తము కదలికను వ్యాపనము అంటారు. ఈ వ్యాపనము ఘన పదార్థాల్లో అధిక గాఢత కలిగిన ప్రదేశము నుండి అల్ప గాఢత కలిగిన ప్రదేశమునకు చేరుతుంది. కమింగ్ టు ది సెకండ్ పారా, ఏ గ్రేడియంట్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ క్వాంటిటీ. A gradient is a change in value of quantity. A change in concentration over a distance is known as concentration gradient. Dou psi by dou x. A change in pressure over a distance is known as pressure gradient. Dou p by dou x. A change in temperature over a distance is known as temperature gradient.
dou T by dou x, right? A gradient is a change in value of quantity. అంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక పదార్థం యొక్క విలువలో వచ్చేటువంటి మార్పుని ఏమంటారంటే ప్రవణత అంటారు, గ్రేడియంట్ అంటారు. చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ క్వాంటిటీ, ఏదైనా ఒక పదార్థం యొక్క మనం తీసుకున్నటువంటి విలువలో వచ్చేటువంటి మార్పు, ఇట్ ఈజ్ కాల్డ్ గ్రేడియంట్. ఏ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఓవర్ ఏ డిస్టెన్స్, అంటే గాఢతలోని మార్పు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అంటే గాఢత ప్రవణత అంటారు. అంటే గాఢతలో మార్పు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్టెన్స్. సో dou psi by dou x ఈజ్ నోన్ యాజ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అంటే కాన్సన్ట్రేషన్ బై డిస్టెన్స్, dou psi by dou x ఈజ్ నోన్ యాజ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అండ్ చేంజ్ ఇన్ ప్రెజర్ ఓవర్ ఏ డిస్టెన్స్, అంటే దూరము దృష్ట్యా పీడనములో వచ్చేటువంటి మార్పు ఈజ్ కాల్డ్ ప్రెజర్ గ్రేడియంట్. దాన్ని మనకి పీడనము ప్రవణత అంటారు. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై dou p by dou x. అండ్ థర్డ్ వన్, ఏ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఓవర్ ఏ డిస్టెన్స్, అంటే దూరము దృష్ట్యా ఉష్ణోగ్రతలో వచ్చేటువంటి మార్పును టెంపరేచర్ గ్రేడియంట్ అంటారు. అంటే ఉష్ణోగ్రత ప్రవణత, dou T by dou x. నౌ అది డిఫ్యూజన్ యొక్క డెఫినేషన్. ఈ డిఫ్యూజన్ గురించి ఫిక్స్ అనే శాస్త్రవేత్త ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఫిక్స్ లాస్ మొత్తం 2 లాస్ ఉంటాయి. ఫిక్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ డిస్క్రైబ్స్ డిఫ్యూజన్ అండ్ వర్ derived by Adolf Fick in 1855. They can be used to solve the diffusion coefficient. అంటే ఈ వ్యాపనము డిఫ్యూజన్ అన్న కాన్సెప్ట్ని 1855లో అడాల్ఫ్ ఫిక్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటగా డిరైవ్ చేయడం జరిగింది. దీన్ని ఉపయోగించి మనకి వ్యాపన గుణకాన్ని కనుక్కోవచ్చు. ఈ లాస్ను ఉపయోగించి, ఫిక్స్ లాస్ను ఉపయోగించి డిఫ్యూజన్ కోఎఫిషియంట్ వ్యాపన గుణకాన్ని కట్టచ్చు. సో రైట్, దేర్ ఆర్ 2 ఫిక్స్ లాస్. First one, fixed first law. In this fixed first law relates the diffusion flux to the concentration under the assumption of study of high concentration region to low concentration region across a concentration gradient. Right? Again, Fick's first law relates the diffusive flux to the concentration gradient. అంటే మనకి ఇక్కడ ఫిక్స్ మొదటి నియమం అనేది డిఫ్యూజివ్ ఫ్లక్స్ అంటే వ్యాపన అభివాహానికి మరియు అదేవిధంగా గాఢత ప్రవణతకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి చెప్పడం జరిగింది. ఏ రకంగా అంటే సెకండ్ వైరా, ద డిఫ్యూజివ్ ఫ్లక్స్ of the material is directly proportional to concentration gradient and opposite in direction. Again, the diffusive flux of a material is directly proportional to concentration gradient and opposite in direction. అంటే ఇక్కడ మనకి వ్యాపన అభివాహం అనేది గాఢత ప్రవణతకి అనులోమానుపాతంలోను మరియు వ్యతిరేక దిశలోనూ ఉండడం జరుగుతుంది. అంటే దట్ ఈజ్ J ఈజ్ ప్రపోర్షనల్ టు మైనస్ dou psi by dou x. దట్ ఎంప్లైస్ ఆర్ దేర్ ఫోర్ J ఈజ్ ఈక్వల్ టు మైనస్ D ఇంటూ dou psi by dou x, వేర్ J ఈజ్ diffusive flux and dou psi by dou x ఈజ్ concentration gradient. అంటే J అనేది వ్యాపన అభివాహం, dou psi by dou x అనేది గాఢత ప్రవణత అండ్ D ఈజ్ డిఫ్యూజన్ కోఎఫిషియంట్. సో రైట్, అంటే మనకి ఇక్కడ డిఫ్యూజన్ ఫ్లక్స్ అంటే ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. డిఫ్యూజివ్ ఫ్లక్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే
ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ పెర్ యూనిట్ ఏరియా పెర్ యూనిట్ టైం. అంటే ప్రమాణ వైశాల్యంలో ప్రమాణ కాలంలో ఉన్నటువంటి పదార్థం యూనిట్స్ మోల్స్ మీటర్ -2 సెకండ్ -1. అండ్ సై అంటే ఇట్ ఈజ్ కాన్సన్ట్రేషన్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ప్రమాణ ఘన పరిమాణంలో ఉన్నటువంటి పదార్థము. మోల్ పర్ మీటర్ క్యూబ్ ఆర్ మోల్ మీటర్ పవర్ -3. డి డిఫ్యూజన్ కోఎఫిషియంట్ వ్యాపన గుణకము. సో అండ్ ద యూనిట్స్ ఆర్ మీటర్ స్క్వేర్ సెకండ్ -1. సో మనకి ఇక్కడ ఏం వచ్చిందంటే J ఈజ్ ఈక్వల్ టు -d డో సై బై డో ఎక్స్. ఇన్ 3 డైమెన్షనల్ త్రిమితీయంగా దీన్ని ఎలా రాయొచ్చు అంటే J ఈజ్ ఈక్వల్ టు -d డెల్ సై. సో J ఈజ్ ఈక్వల్ టు -d డెల్ సై. ఇట్ ఈజ్ 3 dimensional expression. Later the second one, fixed second law. Fixed second law predicts how diffusion causes the concentration to change with time. It is a partial differential equation. అంటే మనకి ఇక్కడ ఫిక్స్ సెకండ్ లా అనేది డిఫ్యూజన్ అనేది ఏ రకంగా కాన్సన్ట్రేషన్ వల్ల చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం, కాలంతో ఏ రకంగా మార్పు చెందుతుంది డిఫ్యూజన్ అనేది అన్న దాని గురించి సెకండ్ లా చెప్పడం జరిగింది. ఫస్ట్ లా పొజిషన్ గురించి చెప్తే సెకండ్ లా డిస్క్రైబ్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఫిక్స్ సెకండ్ లా ప్రిడిక్ట్స్ హౌ డిఫ్యూజన్ కాజెస్ ద కాన్సన్ట్రేషన్ టు చేంజ్ విత్ టైం. ఇట్ ఈజ్ ఏ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. In one dimensional, the expression can be written as dou psi by dou t is equal to d into dou square psi by dou x square. Dou psi by dou t is equal to d into dou square psi by dou x square. In 3 dimensional, the above equation can be written as త్రిమితీయంగా పై సమీకరణాన్ని ఏ రకంగా రాయొచ్చు అంటే dou psi by dou t is equal to d into del square psi. Dou psi by dou t is equal to d into del square psi. So psi is concentration, again the amount of substance per unit volume, mole per meter cube. T is time, d is diffusion coefficient, units are meter square second inverse, and x is position. Okay, so fixed second law expression is dou psi by dou t is equal to d dou square psi by dou t square. In 3 dimensional, dou psi by dou t is equal to d into del square psi. It is about fixed second law. It is an important question. Explain about diffusion in solids and write the types of diffusion of solids. That means first we have to write what is meant by diffusion. That means net movement of atoms or molecules from high concentration region to low concentration region. There are 3 types of diffusions, 3 types of concentrations: concentration gradient, and second one pressure gradient, and third one temperature gradient. Fixed laws can be there are 2 types divided into two types, first law and second law. First law describes about position. So J is equal to -d dou psi by dou x, and the second law is dou psi by dou t is equal to d del square psi. So it is about fixed law of diffusion. So all of the students should prepare well, stay home, stay safe. Thank you.